తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరం మరింత కాంతితో, వెలుగులతో, దివ్యమైన రుచులతో, ఆనంద పరిమళాలతో జీవించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది గురించి చెప్పుకున్నాం ఈరోజు. యుగ ఆది, యుగానికి ప్రారంభాన్నే యుగాది అంటారు, లేదా ఉగాది అంటారు. అది క్రమక్రమంగా ఉగాది అయిపోయింది. నిజానికి అది యుగ ఆది, యుగానికి ప్రారంభం. సో ఏంటయ్యా ఉగాది స్పెషల్ అంటే, కొత్తదనంగా జీవించాలి, దివ్యంగా జీవించాలి. పాత జ్ఞానం గుర్తుపెట్టుకొని, పాత జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని మనం ఈ సంవత్సరం నుంచి కొత్తదనంగా జీవించాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు టాపిక్లో మనం ఏం చెప్పుకుందామంటే, ఫస్ట్ ఉగాది యొక్క అంతరార్థం ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కొత్త సంవత్సరం ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏంటి, తర్వాత మన జీవితంలో గత కాలంలో గడిచిపోయిన దుస్సంఘటనలు కానీ లేకపోతే బాధాకరమైన అంశాలు కానీ ఎలా మర్చిపోవాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మీరు మొత్తం చివరి వరకు చూడండి. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకుందాం, ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ మరొకసారి అందరికీ. ఉగాది అసలు ఎలా ప్రారంభమైందంటే, సోముకుడు అనే అతను వేదాలను తీసుకొని పారిపోతుంటే, వేదాలని నాశనం చేస్తుంటే, బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయడానికి కావాల్సిన దాన్ని ఏమంటారంటే కీస్ లేదా సాఫ్ట్వేర్ అంతా కూడా సోముకుడు అనేవాడు నాశనం చేస్తుంటే, అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ సోముకుడిని పనిష్ చేసి ఆ వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేస్తే, బ్రహ్మదేవుడు సంతోషంతో మరలా ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి, ఆ వేదాలను ఉపయోగించి, ఆ కీస్ను ఉపయోగించి సృష్టి రచన ప్రారంభించారు అని ఒక కథ. కనుక దీన్ని యుగ ఆది అంటారు, యుగానికి ఆరంభం. మరొక అంశం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది, ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటాం. దీనిలో శాస్త్రీయత కూడా ఉంది, చాలామంది చెప్పుకునేది ఉంది. శాస్త్రీయంగా కూడా ఉగాది ఈ 6 రుచులు మీ జీవితంలో ఒక భాగమని, ఈ 6 రుచులు మీ శరీరంలో ఉండాలని, చేదు, పులుపు, తీపి, కారం ఇలాగ మన జీవితంలో మన శరీరంలో అవి భాగం అవ్వాలని ఇది చెప్తారు. ఇది కూడా ఒక అద్భుతమైన సందేశం. దీన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో తీసుకుందాం. నిజానికి మనం జీవితంలో 6 రకాల రుచులు కలిగి ఉంటాం. మ్యాక్సిమం రుచులు 6 ఉంటాయి. అసలు 6 రుచులు, తీపి, పులుపు, కారం, ఇలా ఈ 6 రుచుల్లో మనము ఒకదానికొకటి కాంబినేషన్ చేసి మళ్ళీ మిలియన్ రుచులు తయారు చేసాం. అది విచిత్రం. ఇంకో గొప్ప అంశం, మానవుడి యొక్క నాలిక, అంటే మన నాలిక అద్భుతమైన రుచి మొగ్గలు కలిగి ఉంటుంది. ఎన్నో రుచి మొగ్గలు కలిగి ఉంటుంది. కొన్ని మిలియన్స్ రుచులు మనం ఐడెంటిఫై చేయగలం. మిలియన్స్ రుచుల్ని ఎంతైనా తెలుసుకోగలం. కనుక మన నాలుక వ్యవస్థని 6 రుచులు, అంటే 6 రుచులు, 6 తాలూకా ఐడెంటిఫికేషన్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీ నాలుక 100% పర్ఫెక్ట్, మీ ఆరోగ్యం 100% పర్ఫెక్ట్. అద్భుతమైన తల్లి ఉగాది పచ్చడి చేసింది. వెళ్ళాను, ఉగాది పచ్చడి పెట్టారు. అందులో కిస్మిస్లు, ఈ రకరకాలు జీడిపప్పులు అన్నీ వేసింది. ఒక గన్నేరు పప్పు తప్ప అన్నీ వేసింది అందులో. అంత అది ఎంత ఉంది. అది ఏంటిదంతా అన్నాను. ఉగాది పచ్చడి అంది. అది ఉగాది పచ్చడి అంటబ్బా అన్నాను. ఇంకొక అమ్మ ఉగాది ఇలా పోస్తే రసంలా చేసింది, ఉగాది చారు. ఇలాగా ఎట్టబడితే అటు చేయకూడదు ఉగాది పచ్చడి, దానికి ఒక పద్ధతి ఉంది. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6, తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఇవి ఈ 6 కూడా మన జీవితం దాక్కొని ఉంటుంది. ముందు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మనకు నచ్చంది చేదు. ఇంకో విచిత్రం, దానికన్నా ముందు ఇది కంప్లీట్ చేద్దాం. ఈ చేతిలో వేసిన ఈ 6 పులుపులు, 6 ఐటమ్స్, ఈ 6 రుచుల తాలూకా సమ్మేళనం కరెక్ట్గా ఉండాలండి. ముందే చెప్తున్నాను. తీపి ఉంది కదా అని చెప్పి ఇంత తీపి వేయకూడదు, చేదు ఉంది కదా అని ఇంతే అర్థం, ఇంతే చేదు అట్లా కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. దానికి ఏది ఎంత పాళ్ళలో వేయాలో డిసైడ్ చేసి చూసి నేర్చుకొని వేయండి. ఇప్పుడంతా యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు.
వేసిన తర్వాత అది ఫస్ట్ ఆ చెంచానే మళ్ళీ బౌల్లో గిన్నెలో తినకూడదు. ఒక చెంచా చేతిలో వేసుకుని అరచేతిలో వేసుకొని అది నోట్లో వేసుకున్న తర్వాత ఒక్క సెకండు అందులో ఉన్న అన్నింటినీ మీరు పట్టుకోవాలి. ఆ ఉప్పుని, ఆ తీపిని, ఆ పులుపుని, వగరని, ఈ ఆరిటిని మీరు పట్టుకోవాలి. ఆ కారాన్ని, ఇవన్నీ పట్టుకోవాలి. అవన్నీ తెలిసినాయి అంటే వారు పర్ఫెక్ట్, అంతే. మీ ఆరోగ్యం మొత్తం నాలుగు మీదే ఉంది. కనుక ఇంకా నేను ఆరోగ్యానికి సంబంధించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను దాని మీద ఎక్కువ వెళ్ళను, అది మీరు తెలుసుకోండి. బట్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా అని ఆరిటిని పట్టుకోవాలి. ఇలాగ మీరు ఆహారం తినేటప్పుడు ఆ ముద్దలో ఉన్న అన్ని రకాల ఖచ్చితంగా ప్రతి ముద్దలు ఈ 6 ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే జనరల్గా కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఆ టేస్ట్ని బట్టి మారుతుంటుంది, కాంబినేషన్స్ని బట్టి. వాటిని పట్టుకోవాలి, ఐడెంటిఫికేషన్. సరే, ఇదంతా ప్రాపంచికం. దీని యొక్క అంతర్యంలోకి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మనం స్పిరిచువల్ కోణంలో చూసుకుంటాం కాబట్టి. ఇందులో ఉన్న జ్ఞాన కోణం ఏంటి? ఫస్ట్ చేదు అంటే నాయన ఆది అంటే ప్రారంభించాము. చేదేంది నాయన అంటే జీవితంలో చేదు కూడా ఉంటుంది. చేదు అంటే విషాదం, కష్టం, ఏదో కష్టం వస్తుంది. పాల సముద్రం చిలకగానే ఏమొచ్చిందండి? ఫస్ట్ విషమే వచ్చింది, హలాహలం వచ్చింది. ఓకే, అలాగే మన జీవితంలో ఒక పని ప్రారంభించినా, లేకపోతే మన జీవితంలో ఒక నడుస్తున్న జీవితంలో అయినా సడన్గా మనకు చేదు వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది ఈ చేదు. ప్రతి ఒక్క సంఘటనలోనూ చేదు ఉంటుంది. ఈ ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ, ప్రతి ఒక్క రోజులోనూ 6 ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, అది వేరే విషయం. అది పదార్థాన్ని బట్టి ఎలా మారుతుందో అలాగే ఇక్కడ కూడా మారుతుంది. సిచ్యువేషన్ బట్టి మారుతుంది. మీ యొక్క కర్మను బట్టి, మీ యొక్క అవగాహన బట్టి, మీరు సృష్టించుకున్న ఆ విధానాన్ని బట్టి మారుతుంటుంది. ఇది పెద్ద ముఖ్యమైన విషయం కాదు, కానీ 6 అయితే తప్పు. అందుకని మనం ఎలాగైతే వేపు వేసి చేదు సృష్టించుకుంటామో పచ్చట్లో, మన జీవితంలో కూడా ఈ వేపుగాళ్ళని మనమే తెచ్చుకుంటాం. ఈ వేపుగాళ్ళు అని ఉంటారు, కొన్ని చేదుగాళ్ళు అనుకోండి. ఈ చేదుగాళ్ళు ఉంటారు కొంతమంది మన జీవితంలో. వీళ్ళు ప్రతి క్షణం మనం చేదు గురి చేస్తూ ఉంటారు, సంతోషాన్ని ఇవ్వరు. ఆ చేదుని మీరు చేదులా చూడాలి తప్ప దాన్ని దోషంగా చూడకూడదు. ఇప్పుడు వేప పువ్వు వేసుకున్నాం చేదు కోసం, అంతే. అది తింటుంటప్పుడు మీకు అది చేదుగా అనిపించింది, అది అనిపించాలనే కదా మీరు వేశారు, మళ్ళీ అందు చేదుగా ఉందంటారు ఏంటి? కాకపోతే సమపాళ్ళలో వేసుకుంటారు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తమ జీవితంలో చేదుగాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ పని అంతే, నేను చేదు అంతే. అది అంత చక్కటి పదము చేదుగా ఉంటుంది. తెలుగులో ఉన్న అద్భుత పదం అది, చేదుగా ఉంటుంది. వాళ్ళతో వ్యవహారం, వాళ్ళకి అది తెలీదు, ఇది తెలీదు. నిన్ను చేదు ఎక్కించడమే వాళ్ళ పని. వేపు పని చేదు ఎక్కించడమే, చెరుకు పని తీపి ఎక్కించడం. దేని పని దాన్ని. ఏదంతా వేసుకోవాలో అది నీ ఇష్టం, కానీ ఆ చేదు అయితే ఉంటుంది. అది ఒకవేళ లేదనుకోండి, అసలు పూర్తిగా చేదు అన్నదాన్ని తీసేద్దాం మీ జీవితంలో నుంచి. చేదు అన్నదాన్ని తీసేస్తే అది చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఆహారంలో ఉప్పు తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కనుక ముందుగా ఈ చేదుని చూద్దాం. చేదు అంటే మీ జీవితంలో జరిగిన దుస్సంఘటనలు, జరుగుతున్న దుస్సంఘటనలు, ఎవరైతే మిమ్మల్ని బాధ గురి చేస్తున్నారో, ఏదైతే పెయిన్ సంఘటన ఉందో అది చేదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నువ్వే డిజైన్ చేసుకొని వచ్చావు కాబట్టి. నేను ఎందుకు చేసుకున్నాను? నీ ఆత్మ ఎదుగుదల కావాలి కాబట్టి. ఆత్మ ఎదుగుదల కావాలంటే ఈ చేదుగాళ్ళు ఉండాలి. ఇంకొక అంశం, ఈ చేదుగాళ్ళ వల్ల మనమేం డెవలప్ అవుతామండి, మనకేంటి ఉపయోగం ఉంటుందండి అంటే, జీవితం యొక్క ఎదుగుదల మొత్తం ఎల్లి చేతిలో ఉంటుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళు చాలా చక్కగా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తారు. అందుకే ఈ చేదుగాడికి మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పులుపుగాళ్ళు అంటే ఆనందం ఇచ్చేవాళ్ళండి, కరెక్ట్. అదేదో సినిమాలు అంటది కదా, అమ్మాయి పులిపెక్కిందంటగా అంట చూడండి, అలాగనమాట. పులుపు అంటే ఆనందం. అది ఒక రకమైన తిమ్మిరి. ఆ పులిపెక్కిందంటగా అర్థమైపోయింది కదా, అదనమాట పులుపు. ఉప్పుగాళ్ళు మూడోది. ఉప్పుగాళ్ళు అంటే వాళ్ళు ఎరగొడుతుంటారు, వాళ్ళ మాటలు ఎరగొట్టినట్టు మాట్లాడతారు. నీ మొహంలో నీకేం జాత కదలే నోర్మై అంటారు, అంతే. తుస్సుమంటుంది వాళ్ళతో వ్యవహారం. వీళ్ళందరూ రకరకాల కాంబినేషన్స్ లైఫ్లో. మొదటిది, ఈ చేదు అనేది లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాగని చెప్పేసి పద్దాకా చేదు ఉండకూడదు, మళ్ళీ మధ్యలో పులిపెక్కిపోవాలి. పులిపెక్కిపోవటం అనుకుంటే ఏదో అనుకున్నారు. పులిపెక్కిపోవటం అంటే అన్నీ ప్రకృతికి వెళ్ళారు, ప్రకృతిలోకి వెళ్ళారు, వెళ్ళగానే పులిపెక్కిపోతారు. ఏముంది ఇది
అది మాటలతో చెప్పలేము. అవన్నీ నచ్చింది ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరి జీవితంలో ఒకటి నచ్చుతుంది. మీకు ఇలా ఒకళ్ళకి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఇలా ఉంటే నచ్చుతుంది, ఒకరికి అలా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి తిండి విషయంలో పులుపెక్కుంటారు, కొంతమంది డబ్బుల విషయంలో పులుపెక్కుంటారు, కొంతమంది బంగారం విషయంలో పులుపెక్కుంటారు, కొంతమంది రిలేషన్స్ విషయంలో పులుపెక్కుంటారు. ఇక బంధువులు వస్తే వాళ్ళకి ఒంటి మీద గుడ్డ నిలబడదు, ఇంక మామూలుగా ఉండదు అనమాట వాళ్ళతో. ఇలాగ పులుపెక్కుంటారు. అది ఉండాలి. అన్నిటిని వదిలేయి ఎవరితో మనకొద్దు, మనం ఏకాంతంలో ఉందాం, అది వేరే మళ్ళీ సిచ్యువేషన్. అందుకని అన్నీ ఉండాలి. నేను చెప్తున్నాను మిత్రులారా, ఎంత అద్భుతమైందో కదా ఈ జీవితం. జీవితం వెలుగు తెలియాలి కాబట్టి చేదు ఉండాలి. చేదు సంఘటన జరిగితేనే కదా మీకు జీవితం ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే, మేము ట్రైన్లో వెళ్తున్నాం. ట్రైన్లో సెకండ్ ఏసీలో టికెట్ దొరకలా, థర్డ్ ఏసీలో టికెట్లు దొరికినాయి. మన వాళ్ళు టూర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తొందరగా డిసైడ్ చేయరు కదా, రేపు మాపు అనుకొని తాత్సారం చేసుకొని టికెట్లన్నీ అయిపోయాక మేలుకుంటారు. మేలుకొని టికెట్లు తీస్తే ఏదో కింద మీద పడి వాళ్ళకి థర్డ్ ఏసీలో టికెట్లు వచ్చినాయి. థర్డ్ ఏసీలో టికెట్లు వచ్చిన తర్వాత ఇంకా బద్దకస్తులు కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళు రేపు ప్రోగ్రామ్ అనగా ఇవాళ వేస్తారనమాట. వాళ్ళకేమో స్లీపర్లో వచ్చినాయి. ఓకే అండి, సరే. ఆ స్లీపర్లో ఉన్న ఒక 8 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. నేను ముందే హ్యాపీగా టూర్ వెళ్దామని నిర్ణయించుకోగానే ఫస్ట్ నేను ట్రైన్ టికెట్ తీసుకుంటాను. నాకు సెకండ్ ఏసీలో ఉంది. ఏం చేశారు వీళ్ళు, నేను సెకండ్ ఏసీలో ఉన్నాను, నన్ను కలుద్దామని థర్డ్ ఏసీలో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి, అబ్బా ఎంత బాగుంది, సెకండ్ ఏసీలో తీసుకోమంటే తీసుకున్నారు కదా, నాకు అక్కడ బాగాలేదని నసకటం ప్రారంభించారు అందులో ముగ్గురు. అప్పుడు నేనేం చేశానంటే, స్లీపర్ కోచ్లో మన వాళ్ళు ఉన్నారు, పోదాం పండి అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకుని అడగపోయా. అక్కడ క్లాస్ చెప్తాను రండి అని చెప్పి స్లీపర్ కోచ్లోకి వెళ్ళాం. ఈ 10 మందిని తీసుకొని. మాతో టూర్లో నేను ఎప్పుడు వెళ్ళినా దారిలో క్లాసులు చెప్పడం నా పని. బస్సులో, ట్రైన్లో డిస్కషనే, ఇంకా ప్రాపంచ విషయాలు మాట్లాడకూడదు, ఇది నా రూల్ అనమాట. ఇంకా అక్కడ కూర్చొని ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. గ్యాప్ దొరికితే ధ్యానం చేస్తూ ఉంటాం. ఇది జరుగుతుంది. ఇలాగ వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ తీసుకొని స్లీపర్లోకి వెళ్ళాం. స్లీపర్లో కావాలని ఆ రోజు అక్కడే పెట్టా, అందరం కూర్చున్నాం. ఒక 2 గంటలు 3 గంటలు కూర్చున్నాం అక్కడ. ఈ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉస్సబ్బా అంటూ కూర్చున్నారు ఈ థర్డ్ ఏసీ బ్యాచ్. మళ్ళీ వీళ్ళని తీసుకొని నేను థర్డ్ ఏసీకి వెళ్ళా. థర్డ్ ఏసీకి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, చూసారా ఎంత బాగుందో అన్నారు. అప్పుడు పులిపెక్కింది వాళ్ళకి. అంటే థర్డ్ ఏసీలో హాయిగా ఉన్న వాళ్ళని సెకండ్ ఏసీలోకి వెళ్తే, అబ్బా ఇక్కడ ఎంత బాగుందో, సీట్లు ఎంత బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి, ఇద్దరిద్దరే ఉన్నారు, ఎంత బాగుందో అన్నారు. చూసారా, అంటే తమకు సంతోషాన్ని ఇచ్చిన ఆ థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ వాళ్ళకి చీదరగా కనిపించింది ఎప్పుడు దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు. అప్పుడు మళ్ళీ వీళ్ళని తీసుకొని వెళ్ళి నేను స్లీపర్లో కూర్చోబెట్టా. 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టా. అక్కడ ఒక్కకి కుయ్యో మొర్రో అనుకున్నారు వాళ్ళు. థర్డ్ ఏసీలో రాగానే వాళ్ళకి ఎంత బాగుందో చూసారా. ఇందాక చీదరగా చిరాగ్గా కనిపించిన వాళ్ళ కంపార్ట్మెంట్, వాళ్ళ భోగి ఇప్పుడు ఎంతో బాగుంది. ఎందుకు బాగుంది? దానికి ముందు చేదు చూశారు కాబట్టి. ఇది చేదంటే. కనుక మిత్రులారా, మనం కూడా మన జీవితంలో చేదు అనేది లేకపోతే మీరు ఏమాత్రం ఒక అంగుళం కూడా ముందుకెళ్ళరు. ముందు మీకున్న అద్భుత తీయదనం విలువ తెలియదు మనకి. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే మన జీవితంలో డిజైన్ ఇచ్చాడు. డిజైన్ మీరు పైనుంచి కిందకు వచ్చేటప్పుడే మీకు డిజైన్ ఇస్తారనమాట. నాయన భూలోకం వెళ్తున్నావు, పద్దాకా తీపి ఏముంటుంది, కాస్త చేదు కూడా తీసుకెళ్ళిన ఆయన అని చేదుకరమైన సంఘటనలు, చేదుకరమైన మనుషుల్ని అప్పచెప్తాడు. ఇది మొదటి స్టెప్. రెండోది, మరి పద్దాకా చేదేనండి, మనిషి అన్నాక కాస్త కళాపోసం ఉండాలి కదా, మన రాఘోపాలరావు చెప్పినట్టు. అట్టా పులిపెక్కి ఉండడానికి కావాల్సిన సరంజామా, పులిపెక్కి ఉండడానికి కావాల్సిన దానికి సంబంధించి ఇస్తారు. మళ్ళీ అందరికీ అన్ని చోట్ల పులుపు ఎక్కదండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పులుపు ఉంటుంది. కొంతమందికి డబ్బు మీద విపరీతమైన పులుపు ఉంటుంది. వాడికి డబ్బు సంపాదిస్తే డబ్బు వస్తే ఎక్కలేని పులుపు అనమాట. అలా దాచుకొని అలా బ్యాలెన్స్ చూసుకొని సంతోషపడి మళ్ళీ లోపల పెట్టుకుంటుంటాడు. వాళ్ళకి పులుపు అది, వాళ్ళ పులుపు ఎక్కడం అది. కొంతమందికి తిరగడం పులుపు, కొంతమందికి తినడం పులుపు. ఇలా రకరకాల పులుపులు ఉంటాయి అన్నమాట. పులుపు ఎక్కువ ఉంటారనమాట. కనుక కొంతమందికి విషయవాంఛలందు పులుపు, కొంతమంది సినిమాలు పులుపు, ఇలా సంథింగ్. అది లేదనుకోండి జీవితం ఎలా ఉంటుంది మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి.
పిచ్చా బోరండి. అసలు ఆనందమే ఉండదు జీవితంలో. అందుకే మనం కాస్త పులుపు ఎక్కువ ఉండాలి. మీకు ఎందులో పులుపు ఉందో అది ఎక్కండి, లేనిది ఎక్కకండి, ఎవరినో చూసి మళ్ళీ ఎక్కించుకోకండి. మీకు ఏది చూస్తే అది. కొంతమంది సినిమాలు చూస్తే ఇష్టం, సినిమాలు చూస్తూ కూర్చుంటాను. నేను ఇంటికి వచ్చాను అనుకో, నాకు ఇంకా క్లాసెస్ అన్నీ అయిపోయి ఇంటికి వస్తాను. ఒక వారం రోజులు ఇంట్లో ఉండి లోకల్లో క్లాసెస్ చూసుకుంటా ఉంటాను. ఏ మాత్రం ఛాన్స్ జరిగింది నేను సినిమాలు చూసుకుంటా అక్కడనే, ఎవరు లేకుండా ఆగి నేను ఒక్కడనే. నాతో టీవీ చూడడం అంటే పెద్ద తలనొప్పి. ఎందుకంటే నేను ఒక సినిమాని దాదాపు 20 నిమిషాలు చూసేస్తాను. ఫార్వర్డ్ చేసుకొని టకటకటకి వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని గంటలు చూస్తాను. అలాగా నాకు అలా పులిపెక్కడం ఇష్టం. అలా కొన్ని ఉంటాయి జీవితంలో. తర్వాత నాకు ఫ్రెండ్స్ని వేసుకొని, బ్యాచ్ని వేసుకొని ప్రకృతిలోకి వెళ్ళడం ఇష్టం. ప్రకృతిలోకి వెళ్ళి అందరం కూర్చొని అందరూ ఆనందం కబుర్లు చెప్పుకుంటా, జోక్స్ వేసుకుంటా, తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ, అక్కడ ఏమైనా నది లాంటిది ఉంటే అందులో దూకి ఆనందిస్తూ, అబ్బబ్బా నాకు ఎంత పులుపు ఎక్కిద్దంటే మామూలుగా ఉండదు నా పులుపు. నా పులుపు అది. అందుకని ఎప్పుడు పనేనా పోదాం అని నేను మా ఫ్యామిలీని తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం. నాతో పాటు ఒక 20 మంది వస్తారు. మేమందరం అవుట్డోర్లోకి వెళ్తాం. సో ఇలాగ అన్ని రకాల దేశంలో, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తిరిగేసాం. ఇంకా తిరుగుతాం. పులుపు ఎక్కువ ఉండాలి. మనిషి అన్నాక పులుపు ఎక్కాలి ఖచ్చితంగా. కనుక మీ పులుపు ఎక్కడుందో మీరు చూసుకొని దాన్ని ఉపయోగించుకోండి. ఎక్కువ ప్రకృతి పులుపు పర్ఫెక్ట్. ప్రకృతిలో విహారం అద్భుతం అనమాట. సో ఇదండి. మూడోది ఉప్పుగాళ్ళు. ఇది చాలా డేంజర్ బ్యాచ్. ఇది ఎంత వేయాలి అంత వేయాలి. మళ్ళీ ఎక్కువ వేసారా మీరు పాడైపోద్ది పదార్థం. అలాగే మన లైఫ్లో కూడా ఉప్పుగాళ్ళు ఉంటారు. ఉప్పుగాళ్ళు వీళ్ళ పని ఏంటంటే నువ్వేమన్నా చెయ్యి, నో అంటాడు. నువ్వేదన్నా చెయ్యి, నువ్వేదన్నా చెప్పు, లేదు అది కాదు అంటాడు. అంతే. చూడండి, మళ్ళీ ఇంకో విచిత్రం, మీకు ఉప్పుగాడు మరొకరికి తీపిగాడు అయిపోతాడు. అది విచిత్రం మరొకరి జీవితంలో. అంతేగాని అదందరికీ దాని క్యారెక్టర్ అది కాదు. సరే, ఈ ఉప్పు క్యారెక్టర్స్ని ఎలా చూడాలంటే మనం లైట్గా వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అంతే వాళ్ళతో వ్యవహారం అతుక్కోకూడదు. మళ్ళీ మాకు ఒక మాస్టర్ ఉన్నాడు, పేరు చెప్పను, ఒక సీనియర్ మాస్టర్. అతను ఉప్పు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ముందు ఎరగొట్టేస్తాడు అంతే. నేను గాలి తీసేస్తాడు. ఇప్పుడు వెళ్ళామనుకో, అన్న నేను ఇది చేస్తున్నాను అన్నా అనుకో, నీ మొహం ఇది వేస్ట్, ఇది ఎందులో ఏమి లేదు అంటాడు. అలాగని చెప్పేసి నేను కొన్నాళ్ళు అతను దూరంగా ఉన్నాను. కానీ అతని వల్ల కొన్ని అద్భుతాలు ఉన్నాయి. నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత రకరకాలు ఉంటాయి. అందుకని మేమేం చేస్తామంటే అట్టా వెళ్ళి ఇటు వచ్చేస్తాను ఆ ఉప్పు దగ్గరికి. అది పని ఎరగొట్టడమే కదా. అందుకని ఎవరైతే ఈ ఉప్పు మిమ్మల్ని ఎరగొడుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఎరగొట్టడం అంటే మనసు అండో కొట్టడం కాదు, మనసుని ఎరగొడతారు వీళ్ళు. మీ యొక్క ఆలోచనలు ఎరగొడతారు, మీ యొక్క సంతోషాలను ఎరగొడతారు. వాళ్ళ పని ఎరగొట్టేయడమే. ఉప్పు అంటే అదే, అంతే. ఉప్పు ఎక్కించడం. మళ్ళీ లేకపోతే రుచి లేదు. చూడండి, గడసరి అత్త సొగసరి కోడలో ఉంది కదా. అత్తగారికి కోడల ఉప్పు, కోడలకి అత్తగారు ఉప్పు. వీళ్ళిద్దరూ ఉప్పు బ్యాచ్ అనమాట. వీళ్ళిద్దరూ అందరూ కాదు, వీళ్ళ జీవితాలు అలా ఇవ్వబడతాయి. ప్రేమించే మనిషిని అంటే తీపిని పంచే వాళ్ళని కూడా ఇస్తారు. తర్వాత అది నాలుగోది తీపి. ఇన్ని సవాళ్ళ మధ్య నీకు తీపి కావాలి కదా, తీపి లేకపోతే ఎట్లా? అందుకని నీకు అనురాగాన్ని పంచే వాళ్ళని ఇస్తారు. అది భర్త అవని, పిల్లవాడవని, కూతురవని, రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. అనురాగాన్ని పంచేవాళ్ళు, ఆత్మీయతను పంచేవాళ్ళు, తీపిని పంచేవాళ్ళు. వాళ్ళు లేకపోతే జీవితం లేదు అనిపించేంతగా పంచుతారు. గమ్మత్తు చెప్పనా, మీరంప్పుడు మీ ఫోకస్ ఈ తీపి మీదే ఉంటుంది. మీకు అనురాగాన్ని పంచేవాళ్ళు, ఆ ప్రేమ సుగంధాన్ని పంచేవాళ్ళ మీద ఉంటుంది. మీరేమనుకుంటారంటే అసలు జీవితమే వీళ్ళు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఉప్పు వాళ్ళు అంటే ఎరగొట్టేవాళ్ళు మనసుని, తర్వాత చేదెక్కిచ్చేవాళ్ళు, తర్వాత పులుపు ఎక్కిచ్చేవాళ్ళు కానీ లేరనుకోండి, మీరు నిస్సారం ఉంటుంది జీవితం. పులుపు ఎక్కిచ్చేవాడు ఉండాలి, చేదెక్కిచ్చేవాళ్ళు ఉండాలి. ఇలాగ వీళ్ళ మధ్యలో మన జీవితం ఉంటుంది మిత్రులారా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిని ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. మనకు తీపి ఎక్కువ వాళ్ళు కాబట్టి ఎక్కువ శాతం తీసుకోపోని, నీకు తీపి ఇష్టం కాబట్టి. ఇంకొంత కారం అండ్ వీళ్ళతో చాలా వ్యవహారం జాగ్రత్తగా ఉండాలి. కారంగాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా చెడ్డోళ్ళు. కోసి కారం ఎడతానంటారే ఆ బ్యాచ్ అనమాట. వీళ్ళతో వ్యవహారం మిరపకాయ కొరికినట్టు ఉంటుంది. అందుకని కారం కూడా మన జీవితంలో పాత్ర చాలా ఘాటుకుంటారు వీళ్ళు.
అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అంటారు. ముందు అసలు కారం సర్రమల్లేస్తుంది. కనుక ఈ కారం అనేది మీ జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్. కారం అంటే కోపం అనుకోండి, బగ్గుమని వేస్తాయి. మీలోనూ ఉంటుంది, వాళ్ళలోనూ ఉంటుంది. వాళ్ళు నిరంతరం నిన్ను రెచ్చగొడుతుంటారనమాట ఈ క్యారెక్టర్స్ అన్నీ. సూటిపెట్టి మాటలతో నేను ఎరగొడుతుంటారు. వీళ్ళలో ఎవ్వరు లేకపోయినా నీ జీవితం సప్పగా ఉంటుంది. అది ఒకటి. ఎవ్వరు లేకపోయినా ఈ 6గురిలో అంటే సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు, బాధనిచ్చేవాళ్ళు, మనసు ఎరగొట్టేవాళ్ళు, కిక్ ఇచ్చేవాళ్ళు. పులుపు అంటే కిక్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి చెప్పుకున్నాం, కారం. కోపాన్ని తెప్పించేవాళ్ళు లేదా కోపాన్ని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవ్వరు లేకపోయినా నిస్సారంగా ఉంటుందండి. అందుకే చూడండి, మీ ఫ్యామిలీలో మీకు నచ్చని వాళ్ళు ఎవరో కారంగాళ్ళు ఉన్నారనుకోండి, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతే మీకు చాలా లోటుగా అనిపిస్తుంది. చాలా నిశ్శబ్దం అయిపోతుంది మీ ఇల్లంతా. మీరు చాలా నిశ్శబ్దం అయిపోతారు. అసలు దాన్ని ఏమంటారంటే ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉంటారు మీరు. ఒక అత్త కోడలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ అత్తగారు చనిపోయింది అనుకోండి, ఆ కోడలు ఇల్లు ఆమె ఆ కోడలు చాన్నాళ్ళు ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోద్ది ఆమె. ఎందుకని? కారం లేదు ఆడ, పాపం. అందుకని ఇంకో కారం తయారు చేస్తారు భగవంతుడు. మీరేం కంగారు పడకండి. ఈలోపు నీ కూతురు పెద్దదవుతుంది, లేదా నీ కొడుకు పెద్దడవుతాడు, లేకపోతే నీ ఇంకొకరు ఏదో రూపంలో వస్తారు. ఫైనల్గా ఈ 6 రకాల మనుషులు మీ మధ్య ఉంటారు, మీతో తిరుగుతుంటారు, మీతోనే ఉంటారు. మీ పని ఏంటంటే 6గురిని ఎవరిని ఎంత తీసుకోవాలో అంత తీసుకొని, వారితో ఎంత ఉండాలో అంత ఉండి, మళ్ళీ అందులో మీకు నచ్చిందని కొంచెం ఎక్స్ట్రా వేసుకొని, మీ ఇష్టం. నాకు కారం అంటే ఇష్టం. నాకు ముద్దపప్పు వేసి, ఆవకాయ దబ్బేసి, నెయ్యి వేసి ముద్ద కలిపి తింటే నాకు ఎంత ఇష్టమో. కారం, నేను కారం ప్రియుడిని అనమాట. రకరకాల పచ్చళ్ళు ఉంటాయి మా ఇంట్లో, ప్రతిదీ టేస్ట్ చూస్తాను. ఎక్కువ కారం తినకరో బీపీ అవుతుంది అంటుంది మా అమ్మ అప్పుడప్పుడు. ఏమో ఎందుకు వచ్చిన గొడవ. అది తినకూడదు, నిజమే. కారం ఎక్కువ తినకూడదు. అండ్ పచ్చళ్ళల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, తినకూడదు. మన బాడీకి అంత సాల్ట్ ఇవ్వకూడదు మనం. అది శాస్త్రీయంగానే చూద్దాం పోనీ. అందుకని ఏం చేయాలి? కొంచెం కారం ఉండాలి. సప్పకుంటుందండి మీ బతుకు. అసలు ఆనందం ఉండదు. ఎప్పుడు తెల్లారిందో తెలియదు, ఎప్పుడు ముగిసిందో లేదు. ఎప్పుడు తీపిగాళ్ళు ఉంటాయి. అందుకని పొడిచేవాడు ఒకడు ఉండాలి. కారంగాళ్ళు మంటెక్కిస్తారు వాళ్ళు మనల్ని. చూసుకోండి, మీ జీవితంలో ఎవడైతే మంటెక్కిచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ వెళ్ళిపోతే మీకు జీవితం చప్పగా ఉంటుందండి. మీ ఇంట్లో మీరున్నారు, మీ పెళ్ళి కాకముందు మీ సిస్టరో లేకపోతే మీ బ్రదరో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో మీరు కారంగా ఉంటారు. కారం కొట్లాట. వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? నిశ్శబ్దం అయిపోతుంది. అస్సలు బాగోదు. మీ జీవితంలో ఏ కారం అయితే ఉందో ఆ కారాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ పులుపు అయితే ఉందో యాక్సెప్ట్ చేయాలి. ఆ మనుషుల్ని మాట్లాడితే ఎరగొట్టేస్తారండి. వాళ్ళు ఏమంటారో ఏమలేదు నీ మొహం అంటారు. నువ్వేదన్నా చేయి ఏముందలే అంటారు. మా అమ్మగారు ఎంతో పాపం కష్టపడి వంట చేసిద్ది, చక్కగా చేస్తుంది. మా అమ్మగారు మంచి రుచిగా చేస్తుంది. మా నాన్నగారు అని తింటారు. మా అమ్మ ఎలా ఉందిరా అంటాడు. అంతే అయిపోయింది. పాపం అంత కష్టపడి అంటాడు ఆయన సింపుల్గా. నేను చూసాను అనమాట మా అమ్మని. అప్పుడు మా అమ్మ మొహం ఇలా పెట్టుకునేది. అప్పుడు చూసి అప్పటి నుంచి నేనేం చేశానంటే, నా భార్య ఏం చేసినా బాబుజమ్మ ఏముందే అంటాను. అలాగని పద్దాక తీపి ఇవ్వకూడదండి. అప్పుడప్పుడు కారం వేస్తుంటానులే, నీ మొహంలో మార్చేసామని తిడుతుంటాను. కనుక మన లైఫ్లో కారంగాళ్ళు ఉండాలి, ఉప్పుగాళ్ళు ఉండాలి, తీపిగాళ్ళు ఉండాలి, చేదుగాళ్ళు ఉండాలి, పులుపుగాళ్ళు ఉండాలి. పులుపుగాళ్ళు మీరు ఈ పులుపుగాళ్ళు అనగానే యాడికి అడుకో పోకండి. నాకు తెలిసి మీ సంగతి బాగా అదే తీసుకుంటారు. కొంతమందికి వాళ్ళ డిజైన్ బట్టి మారిపోతుంటుంది. మళ్ళీ కొంతమందికి తీపి ఎక్కువ ఉంటుందండి. కొంతమంది జీవితంలో అబ్బో తీపి
నేను స్టడీ చేస్తుంటాను, కొన్ని వందల జీవితాలు నా చుట్టూ ఉంటాయి కదా, నేను వాళ్ళని స్టడీ చేస్తుంటాను, కౌన్సిలింగ్కి వస్తుంటాయి కదా, వాళ్ళ జీవితంలో ఏముంది మొత్తం స్టడీ చేస్తే అంతా తీపే. తన జీవితం ఎంత తీయగుందో తనకు తెలీదు, ఏడుస్తుంటుంది. చూడండి అలాగండి ఇలాగని అంటుంది. నేను చెప్తాను అనమాట, వాళ్ళకి వేరే వాళ్ళ జీవితాల గురించి చెప్తాను అనమాట. అప్పుడు వాళ్ళు అమ్మ నా జీవితం ఎంత బాగుంది అంటారు. అందుకే నేను ఎవరన్నా నా దగ్గరకు వచ్చినాక వాళ్ళకు ముందు కొన్ని రోజులు ఏం చేస్తానంటే, వాళ్ళకి ధ్యానం చేయించిన తర్వాత ఎవరైతే ఆ కష్టంలో ఉన్నారో వాళ్ళకి, వేరే వాళ్ళకి అంటే ఇలాంటి వాళ్ళకన్నా వీళ్ళకన్నా దారుణమైన జీవితం ఉంటుంది కదా, వాళ్ళని అప్పచెప్తా. అమ్మ నువ్వు కొంచెం వాళ్ళతో స్నేహం చెయ్యి, వాళ్ళకు నువ్వే కౌన్సిలింగ్, నేను నీకు చెప్పాను కదా ఎలా ధ్యానం చేయాలో చెప్పాను కదా, ఎలా కర్మలు పోగొట్టుకోవాలి చెప్పాను, నువ్వు కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళకి అప్పచెప్తా. వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళకి పిచ్చ జ్ఞానోదయం అయిపోద్ది. ఎందుకంటే తన జీవితమే దరిద్రం అనుకుంది, దానికన్నా దరిద్రాతి దరిద్రంగా, దారుణాతి దారుణంగా, చేదాతి చేదుగా, ఉప్పాతి ఉప్పుగా, కారమాతి కారంగా ఉన్నోళ్ళని చూస్తారు. వీళ్ళు చూడగానే వీళ్ళు నాతో చెప్తారు, సార్ ఎంత బాగుంది సార్ నా జీవితం, మా ఆయన బంగారం అంటారు. అంతకుముందు బంగారం ఏంటో తర్వాత సంగతే. ఆమెకు ఆ విషయం తెలిసింది, చూసారా. అందుకని మీ జీవితం అద్భుతంగా ఉన్నదని మీరు తెలుసుకోండి. ఈ భూమి మీద అత్యంత దారుణమైన జీవితాలు గడిపిన వాళ్ళ జీవితాలు చూడండి, మీకు అర్థమైపోద్ది. హరిశ్చంద్రుడు జీవితం చూడండి, అర్థమైపోద్ది. లోహిదాసుడు చనిపోయినప్పుడు హరిశ్చంద్రుడు ఆయన భార్య పడ్డ బాధ, చంద్రమతి వీళ్ళు పడ్డ కష్టాలు చూడండి. మీ జీవితం ఎంత తీయగా ఉందో మీకే తెలిసిపోద్ది. సూర్యకాంతం సినిమా చూడండి, సూర్యకాంతం సినిమా. మీ అత్తగారు ఎంత మంచిదో అర్థమైపోద్ది మీకు, లేదా మీ కోళ్ళు ఎంత మంచిదో అర్థమైపోద్ది మీకు. అన్నీ చూడాలి. పక్కవాడి జీవితం చూసి అలాగని కంపేర్ చేసుకోకూడదు. బెటర్, అమ్మ ఎంత బాగుందో నా జీవితం అనుకోండి. ఇది మిత్రులారా 6 రుచుల జీవితం, 6 రకాల డైమెన్షన్స్ పైనుంచి వచ్చేటప్పుడే చెప్తారండి మీకు. నా మాటిను బంగారం, ఇన్ని మంది నువ్వు మోయలేవు, ఇంత బాధ నువ్వు తీసుకెళ్ళలేవు, నా మాటిను ఇంత మరీ చేదుగాళ్ళ వద్దు వద్దు అని చెప్తారు. మీరు ఎంటరు యాట్ అంటారు, యాట్ అంటారు. ద్రౌపదికి అలాగే అడిగారు. ద్రౌపది జీవితాన్ని డిజైన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు భూమి మీద ఉన్న అతి దరిద్రమైన చేదులు పులుపులు అందరినీ సెలెక్ట్ చేసుకొని అలాంటి బిడ్డని అన్ని కొడుకుంటాడు. అట్లా ద్రౌపది వస్తుంది. ద్రౌపదికి యూనివర్సిటీలో డిస్కషన్ జరుగుతుంది. అమ్మ కిందన ద్రౌపద మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఒక కూతురు కావాలంట. పరమ దరిద్రగొట్టు కష్టాలు, అవమానాలు, బాధలు, సంతోషాలు, పులుపులు, 5 పులుపులు ఆమెకే, 5గురు భర్తలు. ఇన్ని రకాల డైమెన్షన్ వ్యక్తి కావాలని అప్లికేషన్ పెట్టాడు. వెళ్తారా, ఎవరు వెళ్తారు అని అడిగితే ద్రౌపది నేను వెళ్తా అంతే. అమ్మో ఏందమ్మా ఏమనుకున్నా ఆయన ఏమడిగాడు నీకు తెలుసా, జీవితం అంతా కష్టాలే, సుఖ సౌఖ్యాలు, ఇవన్నీ విపరీతమైన షెడ్యూల్ అంతా ఆయన అడిగాడమ్మా. దీనికి ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానని వచ్చావు, మరి చూసుకొని ముందే చెప్తారు. నీకు భూమి మీదకి వెళ్ళగానే జరిగే అవమానాలు, నిండు సభలో నిన్ను వస్త్రాపరణం చేసే సిచ్యువేషను, చేదు సిచ్యువేషను అన్నీ ఉన్నాయి ఇందులో, నీ కథా స్క్రీన్ ప్లేలో. నువ్వు ఓకేనా? ఎస్ అయితే సైన్ చేసింది, టిక్ మనకు ప్రత్యక్షమైంది. అలాగే మనం కూడా పైలోకాల్లో, అమ్మ నువ్వు భూలోకం వెళ్తున్నావు, నువ్వు ఇప్పుడు భూలోకంలో ఇదిగో ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు, ఇలాంటి భార్య, ఇలాంటి అత్తగారు, ఇలాంటి మామగారు, ఇలాంటి తమ్ముడు, ఇలాంటి అన్న, ఇలాంటి బాసు, ఇలాంటి మిత్రులు, అన్నిటికన్నా ముఖ్యం ఇలాంటి ఆరోగ్యము, ఇలాంటి అనారోగ్యము అని పక్క స్క్రీన్ రాసి మీ చేతిలో పెడతారండి. ఇంతలో ఫైలు మీ ఇష్టం, ఇందులో ఏదన్నా అక్కర్లేదు అనుకుంటే తీసేసుకో అంటారు. మీరేమంటారు తెలుసా, జై ఇంకా 4 చేయండి అంటారు. అది విచిత్రం. ఇప్పుడు ఎవరన్నా అలా తెచ్చుకుంటారండి జీవితాన్ని అంటే, మనం ఆత్మ పదార్థాలుగా ఉన్నప్పుడు జీవితం మనకి అది ఒక సినిమాలా కనపడుతుంది. పైన ఉన్నప్పుడు కింద జీవితం సినిమాలా కనపడుతుంది. నా జీవితంలో ఏం జీవితం అండి, ఎవరన్నీ డిజైన్ చేశారు, ఎంత సప్పగా ఉంది ఏంటండి, ఇందులో ఇంకా అంత కారం వేయండి అంటారు. మరి ఏంటండి నా లైఫ్లో నన్ను తిట్టేవాడు, నాకు కారం ఎక్కిచ్చేవాడు ఒకడిని నెట్టారు, ఒకటి చాలండి, నాకు చాలదు 4 నెయ్యండి అంటారు.
ఇంకో పుంజిడి వేయండి అంటారు, వేస్తారు. అంతేనండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గోల పెడుతున్నారు. మీరే వద్దని చెప్పారు కూడా మీకు. అది ఎందుకు వీళ్ళని తెచ్చుకోవాలి అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్, లైఫ్ విన్ అవ్వడానికి, లైఫ్ గోల్ కొట్టడానికి, పిహెచ్డి చేయడానికి, జీవాత్మ పూర్ణాత్మ అవ్వడానికి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఊరికే వచ్చామనుకుంటున్నారు వీళ్ళందరినీ తీసుకొని. ప్రమోషన్ పర్పస్తో ట్రైనింగ్ అవుతున్నాం. భూలోకము దేవాత్మ, జీవాత్మ, దేవాత్మ అవడానికి, పరమాత్మ అవడానికి, పూర్ణాత్మ అవడానికి ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు మనం. అది మ్యాటర్. అంతేగాని వీళ్ళందరూ ఊరికే పాత్రలు. పైగా బతిలాడతారు మీరు. ఇదిగో నేను భూలోకి వెళ్తున్నాను, ప్లీజ్ నాకు చేదెక్కించాలి నువ్వు నన్ను. ఇదిగో నేను భూలోకి వెళ్తున్నాను, ప్లీజ్ 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 నువ్వు నన్ను కారం ఎక్కించాలి. ఇదిగో మరీ బోరు కొట్టుద్దబ్బా అందుకని కథ పులుపు ఎక్కించాలి అని వయ్యారాలు కూడా పోతారు. ఇవన్నీ వేసుకొని వచ్చి మన జీవితాన్ని ఇప్పుడు మనం కంప్లైంట్ చెప్తే ఎలాగ మిత్రులారా. అందుకనే ఈ యుగాది నుంచి నో కంప్లైంట్ జీవితం పట్ల. ఒక్క క్షణం కూడా జీవితం పట్ల కంప్లైంట్ పెట్టకండి. ఎస్, ఇట్స్ మై డిజైన్, నేను ఎంపిక చేసుకున్నాను, కావాలని ఏరి కోరి ఈ కథ రాసుకున్నాను అని మీరు అనుకోండి. మీరు చూడండి, సినిమాలు ఉన్నాయి, సినిమాలు తీస్తారు, అందులో హీరోయిన్ ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరు ఏ సినిమాలో వేదం సినిమా చూసా. వేదం అనుష్క ఆమె అందులో వేసిగా నటిస్తుంది. అంత పెద్ద హీరోయిన్ నేనెందుకు నటించాలి చిచ్చి అంతది అందో. అది ఒక ఛాలెంజ్ పాత్ర. ఆ మూవీ తర్వాత ఆమెకు చాలా అవార్డు వచ్చింది. ఆమె యొక్క లైఫ్ క్యారీర్, సినీ కెరీర్ అద్భుతంగా ముందుకెళ్ళిపోయింది. అంటే వాళ్ళకు అది ఒక ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ వయసులో అనుకుంటా ఛాలెంజ్ సినిమా వచ్చింది. ఛాలెంజ్ సైకిల్ దొక్కుతూ కష్టాలు పడుతూ బుట్లు కుడుతూ అయ్యో ఎన్ని కష్టాలు పడతాడో. అంత పెద్ద హీరో అలాగా కష్టాలు పడడం ఏంటి, అలా బూట్లు కుట్టడం ఏంటి, బూట్లు కుట్టాడుగా ఉండడం ఏంటి, మనసు ఒప్పుకోదా? మనం అలా అనుకుంటారా? వాళ్ళు ప్లీజ్ నాకు కావాలి, అది ఆ క్యారెక్టరే కావాలి అంటారు. కనుక ఎందుకంటే అలా అంటారు? అది ఒక సినిమా కాబట్టి. అది నిజం కష్టాలు కాదు, నిజం చేదు కాదు, నిజము పులుపు కాదు, నిజం తీపి కాదు, నిజం కారం కాదు, అవన్నీ కాసేపు సినిమా. అలాగే జీవితం కూడా కాస్త సినిమా. ఎప్పుడైతే జీవితం అయిపోయిందో టింగమని బయటకు వచ్చేస్తారో అప్పుడు అర్థమవుతుంది, ఒర్రే వీడు విలన్ కాదా, నా లైఫ్లో వాడు విలన్ కాదా, వాడు ఉప్పుగాడా, అయ్యో నేను ఇన్నాళ్ళు వెళ్ళను అనుకున్నానండి అని అనుకుంటారు మీరు. మిమ్మల్ని ఎవడైతే బాధ పెడుతున్నాడో వాడిని, ఎవడైతే మిమ్మల్ని ఇరిచేస్తున్నాడో వాళ్ళని. అయ్యో వీళ్ళందరూ చేదెక్కించింది, ఈ జీవితంలో ఈ సంఘటన చేదొచ్చింది, అనారోగ్యం వచ్చింది, అయ్యో నాకు అంత పెద్ద జబ్బు వచ్చింది, నేను ఇన్నాళ్ళు అది ఏదో కర్మ అనుకున్నాను, అయ్యోయ్యో దేవుడు నాకు శిక్ష వేసాడు అనుకున్నాను. కాదా, నేను నా గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నీ శుభ్రం చేసుకోవడానికి నేను తెచ్చుకున్న ఒక గొప్ప అవకాశమా ఈ చేదు అని మీరు రియలైజ్ అవుతారు. ఇది చావకు ముందే రియలైజ్ అయ్యారనుకోండి, ఆ మిగిలిన జీవితాన్ని అద్భుతంగా రుచి చూస్తారు. చచ్చాక రియలైజ్ అయ్యారనుకోండి, స్వర్గంలో రుచి చూస్తారు. చచ్చాక ఎందుకంటే రిలీజ్ ఇప్పుడే బాగుంటుంది కదా. ఇప్పుడే మీరు రియలైజ్ అవ్వండి. చనిపోయిన తర్వాత రియలైజ్ అవ్వడం కన్నా ఇప్పుడు రియలైజ్ అయ్యారనుకో, ఆ మిగిలిన జీవితాన్ని ఆల్రెడీ సగం పచ్చడి పారిపోయిస్తారు జీవితంలో, ఆ మిగిలిన పచ్చడిని మీరు ఆనందంగా ఆస్వాదిస్తారు. మిగిలిన జీవితాన్ని ఆల్రెడీ నాకు తెలిసి అందరికీ 40లో 50లో వచ్చేసినాయి కాబట్టి చిన్న వయసు వాళ్ళు అదృష్టవంతులు, జ్ఞానోదయం కలిగిన వాళ్ళు. మిగిలిన జీవితాన్ని ఇంకా వెనక్కి చూడకండి. ఇప్పుడు ఇంకా వెనక్కి చూసి అయ్యో ఆ రోజు పులిపు ఎక్కిపోదామంటే నేను వెళ్ళలేదు అనుకోకండి. ఇప్పుడు అయిపోయింది ఆ కథ. లైలా మజ్ను, సలీమా నార్కల్ రోజులు వెళ్ళిపోయినాయి. లేటు వయసు ఘాటు ప్రేమల్లోకి వెళ్ళకండి. ఇప్పుడు ఏం చేయాలి అది చెయ్యండి. ఇప్పుడు మీరు ప్రకృతిలో విహరించగలరు, ప్రకృతిలో విహరించండి. మీకు ఎక్కడ ఆనందం ఇస్తుందో అది చెయ్యండి. అంతేగాని ఆ రోజు నాకు లవ్ లెటర్ ఇచ్చాడు నేను ఒప్పుకున్నాను కాదు అని ఇప్పుడే అడగకండి. నీకు ఇచ్చినోడు కూడా అదే బాధలో ఉంటాడు, ఇప్పుడు వాడు కూడా అదే పరిస్థితి. అందుకని గతించిన కాలాన్ని పక్కన పెట్టండి, గడిచిపోయిన కాలాన్ని, గడిచిపోయిన బాధల్ని, గడిచిపోయిన సంతోషాలని, గడిచిపోయిన సుఖాలని, గడిచిపోయిన
ఇరిగిపోయిన మనసుల్ని అన్నిటినీ పక్కన పెట్టేయండి, నూతనంగా ప్రారంభించండి. ఈ నూతన సంవత్సర ఉగాది యుగ ఆది, స్టార్ట్ లైఫ్ న్యూలీ టుడే ఆన్వర్డ్స్. కొత్తగా జీవిద్దాం, కొంగొత్తగా జీవిద్దాం, కొత్త అవగాహనతో జీవిద్దాం. ఇక్కడ నుంచి మిగిలిన జీవితం చాలా ఉందో కొద్దిగా ఉందో నాకు తెలియదు మీ జీవితం, బట్ ఉంది అంతవరకు గ్యారంటీ. నాకు తెలిసి మీరేం ఐసీయూలో ఉండి ఉండరు, ఇంకా జీవితం ఉంది. ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఉంది. ఆ ఉన్న మధురమైన జీవితాన్ని, 6 రుచుల జీవితాన్ని, అందులో సమ్మిళితమై ఉన్న వీటన్నిటిని వ్యతిరేకించకుండా, నెంబర్ 1 వ్యతిరేకించకుండా, నెంబర్ 2 ఆస్వాదిస్తూ, నెంబర్ 3 ఏది ఎంత కావాలో అంత తీసుకుంటూ, ఏది ఎంత కావాలో మీకు తెలుసు. ఉప్పు ఎంత కావాలి, ఇప్పుడు నాకు కిక్ ఎంత కావాలి, ఇప్పుడు నాకు కారంగా ఎంత కావాలి తెలుసు మీకు, అంత తీసుకుంటూ, ఒకవేళ అక్కర్లేదనుకో, ఇప్పుడు నాకు ఇదంతా వద్దబ్బా, నాకు ఓన్లీ తీపే కావాలి, హ్యాపీగా దాన్ని తీసుకుని ముందుకెళ్ళిపోవడమే. అలా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీకేం కావాలో మీరు తెలుసుకోండి. వాట్ ఐ వాంట్, మీకేం కావాలి ఫస్ట్. ఈ రుచికరమైన జీవితంలో మీకేం కావాలి, ఇది కావాలి, దాని మీద ఫోకస్ చేయండి. అంతే, ఫోకస్. గుర్తుపెట్టుకోండి ఈ పదం, ఫోకస్. నీకేం కావాలి, ఫోకస్ దాని మీదే. మళ్ళీ దాని మీద ఫోకస్ చేసి మళ్ళీ ఇటు చూస్తారు, అది ప్రాబ్లం. అప్పుడేమవుతుందంటే ఇదంతా పోతుంది. కనుక మిత్రులారా, ఫోకస్. నీకేం కావాలో ముందు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఏం కావాలి నా జీవితంలో, ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫోకస్ అంతా దాని మీద ఉండాలి, ఇంక దేని మీద ఉండకూడదు. అప్పుడు మిగిలిన జీవితాన్ని మీరు అద్భుతంగా జీవిస్తారు. ఇది మిత్రులారా ఈ ఉగాది యుగానికి ఆది. బ్రహ్మదేవుడికి ఎలాగైతే ఆయనకి కష్టాలు ఉన్నాయి, చక్కగా అన్నీ తయారు చేసుకొని మా వరుస క్రమంలో అంతా తయారు చేసి పెట్టుకుంటే ఈ సోముకుడు టుంగుమని వచ్చి ఎత్తుకుపోయాడు, నాశనం చేశాడు ఆ సాఫ్ట్వేర్ అంతా, కోడ్ అంతా మార్చేస్తున్నాడు, అన్నీ తగలబెట్టేస్తున్నాడు, పారేస్తున్నాడు. ఇంకప్పుడు విష్ణుమూర్తి వచ్చి వాడి తాట తీసి అవి తీసుకెళ్ళి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆనందంగా అమ్మ చాలా జాగ్రత్తగా చేయాలి అని మళ్ళీ దగ్గర పెట్టుకొని చక్కగా ఆయన ప్రారంభించాడు. ఆ సోముకుడు మొదలేశాడు, మర్చిపోయాడు, అది అయిపోయింది. ఫస్ట్ ఫర్గెట్. సోముకుడికి బ్రహ్మదేవుడికి తగు ఎందుకుందో అది పక్కన పెడతాం, అది పెద్ద ఇష్యూ. అందుకని గతంలో జరిగిపోయిన ఇష్యూస్ వదిలిపెట్టేయండి. ఆది యుగ ఆది ప్రారంభించండి. బ్రహ్మదేవుడు ఎలాగైతే కొత్తగా ఈరోజు ప్రారంభిస్తాడో మనం కూడా ఈరోజు కొత్తగా ప్రారంభిద్దాం. పాత దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం, అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ప్రారంభిద్దాం. స్టార్ట్ న్యూలీ. ఎంత బాగుందో అబ్బా, రాబోతుందో అబ్బా, పుల్లు పురోయ్ అనుకుంటూ, రాబోతుంది రోయ్ నోలు అనుకోండి. చింతకాయని చూడగానే ఏమనిపిస్తుందండి, నోట్లో నీరు వస్తుంది కదా. చింతకాయ ఎవడన్నా పొల్లటి మామిడి పండు కొరకు, కానీ మీకు నోట్లో నీరు వస్తుంది కదా. మంచి పచ్చడి వాసనగా నోట్లో నీరు వస్తుంది కదా. అలాగనమాట లొట్టలు వేసుకోండి జీవితాన్ని. బా నేను త్వరలో అటు వెళ్ళబోతున్నాను అని మీరు లొట్టలు వేసుకోవాలి. ఏదో బాబా పోతారు. నేను అందుకే మీ అందరి కోసం ఒక అద్భుతాన్ని నేను సృష్టిస్తా, బృందావనాన్ని సృష్టిస్తాను. నేను ఎక్కడ పోయినా నాకు బృందావనం ఉండాలి. అక్కడ బృందావనం అంటే ఏంటి అనుకున్నారు? బృందం అంటే గ్రూపు, వనం, అందరూ ఆనందంగా ఉండడం అంతే. దానికోసం ఏ మలయాలకు పోక్కర్లా, ఆడికి పోక్కర్లా. నేను ఆడిపోయినా బృందావనం మార్చేస్తాను దాన్ని. ఎలా మారుస్తాను? అక్కడ అందరూ కూర్చోబెట్టి మా ఆటలు పాటలు వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాను అంతే. మా అమ్మల బ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళందరం కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకి ధ్యానం సబ్జెక్ట్ చెప్తూ మోక్షం గురించి చెప్తా, ఆనందంగా ఎలా సావాలో వాళ్ళకి చెప్తా, మృక్ష్య మా మృత అని చెప్తా. వాళ్ళకి చూడు ఊగిపోతారు. పిల్ల బ్యాచ్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాన్సెప్ట్ చెప్తా, వాళ్ళతో వాళ్ళని ఆనందం అవుతా. ఇలా ప్రతి క్షణం మనం బృందావనంలో ఉండాలి. జీవితాన్ని వసంతం చేసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలి. ఈ రోజు నుంచి మిత్రులారా, గడిచిపోయిన దాన్ని పక్కన పెట్టేద్దాం, అయిపోయిన కథలు పక్కనెట్టండి, గడిచిపోయిన దుఃఖాలు అవతల పారేయండి. అవన్నీ కూడా మీకు పాఠాలు నేర్పించడానికి మీ జీవితంలో జరిగిన మధురమైన సంఘటనలుగా తీసుకొని నూతన జీవితం యుగాన్ని ఆది ఎలాగైతే బ్రహ్మదేవుడు ప్రారంభించారో మీరు కూడా ఈ కొత్త జీవితాన్ని సరికొత్తగా, మరింత తీపిగా, మరింత కారంగా, మరింత పులుపుగా, మరింత పులిపెక్కి ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.